వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో బీజేపీ గెలవాలంటే నాయకులు మారాలి. రైతుల పంటల కొనుగోలులో కేంద్రం పూర్తిగా విఫలం. జగిత్యాల పట్టణంలో కల్లు దుకాణాల్లో కల్లు తాగిన 4 ఏళ్ల బాలుడు. జనసంఘకు బీజం వేసింది కూడా ఇదే బెంగాల్. ఆసాంలో కానీ, పొండుచేరిలో కానీ, బంగాల్లో కానీ 3 స్టేట్లో చాలా మంచిగా రిజల్ట్ వచ్చింది. అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది. కానీ అక్కడ కార్యకర్తలు మంచి సంబరాలు చేసుకుంటున్నారు, వాళ్ళకి అధికారం ఉన్నది. కానీ మన తెలంగాణలో కూడా సంబరాలు చేసుకుంటున్నారు, అర్థమైతే లేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు వేరోళ్ళు పెళ్లి చేసుకుంటే మనం ఇక్కడ డాన్స్ చేయాలి? అర్థమైందా? అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు? బంగాల్ అట్లాంటి స్టేట్ లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిందంటే అది చాలా పెద్ద మాట. ఎందుకంటే అక్కడ మమతా బెనర్జీ ఒక గుండా రాజ్యం, ఒక రాక్షసి రాజ్యం అంటారు దాన్ని. అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని చంపినారు, హిందూ సంఘాలు కార్యకర్తల్ని చంపినారు. కానీ వాళ్ళు భయపడలే. ఎట్టి పరిస్థితిలో బంగాల్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రావాలే, కాషాయం గవర్నమెంట్ రావాలని ఒక సంకల్పం పెట్టుకొని ప్రాణ త్యాగం పెట్టి వాళ్ళు పనిచేస్తున్నారు. అందుకోసం ఇవాళ బంగాల్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చింది. కానీ మన తెలంగాణలో కూడా ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ కి మంచి ఫ్రీడమ్ ఇస్తే, రామచంద్రరావు గారికి మంచి ఫ్రీడమ్ ఇస్తే 100% తెలంగాణలో కూడా గవర్నమెంట్ వస్తుంది. కానీ కొంతమంది ఈగోయిజం వల్ల తెలంగాణ నష్టపోతుంది. తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ మొత్తం సర్వనాశనం అవుతుంది. అదే కొంతమంది వల్లనే. నేను ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ఈగోయిజం ని పక్క పెట్టండి. కొద్దిగైనా సిగ్గు ఉంటే బంగాల్లో ఏ విధంగా గవర్నమెంట్ వచ్చింది, అక్కడ కార్యకర్తలతో అధికారులతో కనుక్కోండి. వాళ్ళు కూడా అక్కడ కూడా ఉండే కొంతమంది, అక్కడ కూడా ఉండే కొంత కాంపిటీషన్. కానీ వాళ్ళు ఒక సంకల్పం తీసుకున్నారు, లేదు మా ఈగోయిజం ని మేము పక్కా పెడతాం, గవర్నమెంట్ తీసుకొని వచ్చేలాగా మేము పనిచేస్తామని అక్కడ అందరు కలిసి మిలిచి పనిచేస్తున్నారు. అందుకోసం బంగాల్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. మన తెలంగాణలో కూడా కొంతమంది నాయకులు ఈగోయిజం ని పక్కా పెడితే ఇక్కడ కూడా గవర్నమెంట్ వస్తుంది, పక్కా వస్తుంది. సెంటర్ నుంచి అంటే మన ఢిల్లీ నుంచి వచ్చిన నిధులు కరెక్ట్ క్యాండిడేట్లకి ఇస్తే పక్కా ఇక్కడ కూడా బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. కానీ ఆ నిధుల్ని ఏ విధంగా గాయబ్ చేసినారు అందరికీ తెలుసు. ఎంతో మంది బీజేపీ పైన నమ్మకం పెట్టుకొని చాలా వరకు వేరే పార్టీ నాయకులు బీజేపీలో చేరినారు, వాళ్ళకి మర్యాద ఇవ్వండి. ఎంతో మంది సీనియర్లు ఉన్నారు మన బీజేపీలో తెలంగాణలో, వాళ్ళకి మర్యాద ఇవ్వండి. ఎంతో మంది బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ ఇంటి పని ఇడిచి మొత్తం సమయం మన పార్టీకి ఇస్తారు, వాళ్ళకి మర్యాద ఇచ్చండి. కరెక్ట్ పని చేస్తే, ఈగోయిజం ని పక్కా పెడితే 100% తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వస్తుంది. రామచంద్రరావు గారు, ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీకి ప్రెసిడెంట్ గా ఉన్నారు. మీరు ఎవరి మాట వినకండి. ఇవాళ మీరు మీ చేతిలో ఉన్నది ఇవాళ మొత్తం పార్టీ. తెలంగాణ బీజేపీ పార్టీ అంటే మీ చేతిలో ఉంది. వాళ్ళు వీళ్ళు చేతిలో ఆడకండి. ఫ్రీడమ్ తీసుకోండి. డైరెక్ట్ ఢిల్లీ అధికారులతోని, అమిత్ షా గారితో మాట్లాడి మీరు ఫ్రీడమ్ గా తెలంగాణలో పనిచేస్తే 100% వచ్చే ఎన్నికల్లో పక్కా బీజేపీ గవర్నమెంట్ మన తెలంగాణలో వస్తుంది. ప్రకృతి వ్యవసాయం చేయకపోతే భవిష్యత్తులో కొద్ది రోజుల్లోనే మన భూమి మొత్తం నిస్సారం అయిపోతుంది. భూమిలో ఉన్నటువంటి అన్ని కనిపించేటటువంటి సోషల్ జాబులన్నింటినీ కూడా మనకి పోయి ఇందాక మా లావణ్య చెప్పింది, ఆదర్శంగా తీసుకొని ఈ లావణ్య బ్రాండ్ మీరు ఏది కొన్నా కూడా మీకు ఏ డబ్బు రాదు. మన వ్యవసాయం చేసేదానికి పెద్దలు చెప్పారు, మొత్తం ఉన్న వ్యవసాయం మొత్తం ప్రకృతి వ్యవసాయం మొత్తంలో చేయాల్సిన అవసరం లేదు. ముందు కూరగాయలు మొదలు పెట్టండి. మన ఏదైతే అవసరం ఉంటాయో మన తిరుబండారాలకు సంబంధించిన వాటికే పండించుకోండి. తర్వాత మీకు లాభం వస్తే మీకు నచ్చితే ఇక్కడ కొద్దిగా వ్యవసాయం చేసుకుంటూ పోండి. ఆయన వల్ల ఈ రోజు ఈ యాప్ తోటి మా శాఖ వ్యవసాయ శాఖ సురేంద్ర మోహన్ గారు
భుజాలు వేసుకున్నటువంటి ముఖ్యమంత్రిని మనం ఆయన అండగా నిలబడి ఆయన చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా చిత్తశుద్ధితోటి మంత్రులుగా శాసనసభ్యులుగా మాతో పాటు ప్రతి ఒక్కళ్ళు ఆయన కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అయితే 40 నుంచి 50 క్వింటాలు పండించారు. నాలుగు ద్వారా మీరు కొనుగోలు చేయండి. దయచేసి మొక్కజొన్నలు బాగా విపరీతంగా మా రైతులు పండించారు. ఒరికి బదులుగా మొక్కజొన్నలు పండిస్తున్నాం, జొన్నలు పండిస్తున్నాం, కందులు పండిస్తున్నాం, సన్ఫ్లవర్ పండిస్తున్నాం, దశల మేము పండిస్తున్నాం. కొనండి బాబు అంటే మాకు సంబంధం లేదని ఇక్కడ కాపులకు చాలా సంబంధాలు ఉన్నాయి. కాపు వారి కోసం #1 మ్యాట్రిమోనీ సర్వీస్. అయ్యా మన పుట్టిమో వచ్చారా గారు అదే సార్ అంటున్నాము బిడాలు కాదు నీకు మొన్న చెప్పిన నేను అంటే మేము మనుషులుగా చెప్పటం చూడు, భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ బెంగాల్లో ఇంకా అస్సాంలో పాండిచ్చేరిలో గెలిచినందుకు మా పార్టీ విజయోత్సవ ర్యాలీ, ఒక బైక్ ర్యాలీని చేయమన్నందుకు భారతీయ జనతా పార్టీ యాకత్పురాలో మరి ఐఎస్ఎన్ డివిజన్లో ఇవాళ బైక్ ర్యాలీ ఎంతో పెద్ద ఎత్తున చేశాం. ఈరోజు కొందరు సనాతన ధర్మం లేకుండా చేస్తామని, సనాతన ధర్మం ఉండకుండా చేస్తామని, ఎవరైతే బెంగాల్లో మమతా బెనర్జీ జై శ్రీరామ్ అంటే బట్టలిప్పి కొడతానన్నది, అదే సనాతన ధర్మం, అదే జై శ్రీరామ్ వాళ్ళు బెంగాల్లో ఇంకా అస్సాంలో పాండిచ్చేరిలో బట్టలిపి కొట్టారు. ఎవరైతే హిందూ ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తారంటో, హిందూ ధర్మాన్ని వద్దనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా హెచ్చరిక. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ భారతదేశంలో మొత్తం అన్ని స్టేట్లలో కూడా తీసుకుంటుంది. అట్లాగే తెలంగాణలో కూడా రాబోయే రోజులలో బీజేపీ జెండా ఎగరేస్తుంది. జిహెచ్ఎంసీలలో కూడా బీజేపీ జెండా ఎగరేస్తుంది. ఇది ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కష్టపడి తెలంగాణ గవర్నమెంట్ తీసుకొస్తాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.